ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంగళగిరి మన్నెంవారి వీధిలో టీడీపీ నాయకులు తెలుగు మహిళలు ఖండించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, తెలుగు మహిళా నాయకురాళ్లు మన్నెం అనిత, రామినేని సులోచన, దేశం నాయకులు బైరబోయిన శ్రీనివాసరావు, మన్నవ ప్రకాష్, జాస్తి రోసయ్య, కొండా చంద్రశేఖర్, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంబటి రాంబాబు, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు. ఇది ఆంబోతు రాజ్యం అనుకున్నావేంది? మీ జగన్ రాజ్యం కాదు. నువ్వు ఈ రకంగా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డిని నువ్వు స్పందించాలని ఆయన మా మీద కుదిలినట్టు ఈ అంబటి రాంబాబు నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ బూతులు మాట్లాడితే మంగళగిరి బార్డర్ కూడా తొక్కనేమో. ఈ మంగళగిరి కార్యకర్తలు అంటే లోకేష్ టీం అంటే ఎలా ఉందనుకుంటున్నావు? ఒకసారి చూసుకోండి. ఈ భోగి రమేష్ మాటలకి, అంబటి రాంబాబు మాటలకి ఈ రాష్ట్రం ఏం వణకదు తొలకదు. నీ వల్ల ఏమీ కాదు. నువ్వు అది చేస్తా ఇది చేస్తా ఏది చేయలేవు. కాకపోతే గొడవలు పెట్టుకోవడానికి ముందుంటావు. ఈ గొడవలు సృష్టిస్తానికి మీరు ఇది కార్యక్రమం పూనుకున్నారు. నీ వల్ల ఏది కాదు. 3 రాజధానులు అన్నావు, రాజధాని అన్నావు, కాలేజీని అన్నావు, ఏది కాదు. అంబటి రాంబాబు, నీ యాసాలు ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ఇక్కడున్న జనాభాలు నువ్వు రెచ్చగొట్టే యోగుల్లో మాట్లాడుతున్నావు. ఈ పిచ్చి పిచ్చి వేషాలు కనుక నువ్వు ఆపకపోతే ఈ బోర్డర్ తక్కువని మేమందరం కలిసి ఇక్కడ ఉన్న తెలుగు యువత, తెలుగు అధ్యక్షులు మొత్తం ఈ జోగి రమేష్ మాటలు కూడా ఈ తీవ్రతను ఖండిస్తున్నాము. ఈ మాటలను ఖండించుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న యదవుల్ని సస్పెండ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న కార్యకర్తలని కానీ మీ ఉన్న దగ్గర ఉన్న మనుషుల్ని మంచి వాళ్ళని పెట్టుకోండి. మీకు అసలు బయటకు వచ్చి స్పందించే కార్యక్రమం పెట్టండి. మీరు అసెంబ్లీకి రారు, ఇటు పార్లమెంట్కి పోరు, ఇక్కడ రాష్ట్రంలో తిరగరు, మీకు ఏది తెలియదు. తగదా మాటలు, బూతుల మాటలు తప్ప ఇంకేమొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకి? ఒకసారి నోరు తెరిచి నువ్వేదో మా బాబు గారిని స్పందిస్తున్నావు. నీకు ఏమైనా తెలుసా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ తాడాపల్లి ప్యాలెస్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో అరాచక పాలన అనుకుంటున్నావు. నువ్వు చేసిన పాలన ఒకసారి చూడు. నీకేం తెలుసు? నీకు రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుందో నీకు తెలిసిందా? లెగిస్తే బూతులు మాట్లాడటానికి పంపిస్తావు. ఆ బూతులు మాట్లాడటానికి ఖండిస్తానికి నువ్వు మళ్ళీ వీళ్ళందరినీ చేస్తున్నావు. ఏం తెలుసు? జోగి రమేష్కి ఏమైనా తెలుసా? పరిపాలన ఖండిస్తున్నాం. నువ్వు మంచోళ్ళని పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇది మీ రాక్షస రాజ్యం కాదు, ఇది రామరాజ్యం. చంద్రబాబు నాయుడు గారంటే రాముడు. అలాంటి రాముడిని అనే అర్హత నీకు లేదు. జోగి రమేష్ని వీళ్ళందరూ ఇదేదో అవాకులు చవాకులు పేలుతున్నారు, వాళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీరు మూర్ఖులు. మీ రాజ్యంలో మీరు అలా చేశారని ఇక్కడ ఎట్లంటే అలా మాట్లాడితే జనం, కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి దాడి చేయడానికి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త. మంగళగిరి అంటే లోకేష్ టీం అంటే మీకు నిప్పుతో చెలగాటం. అంబటి రాంబాబు, నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి బాగా ఆలోచించుకొని మాట్లాడు. మీ పార్టీ నాయకులేంటి, మీ జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ నాయకులందరూ ఏమేం మాట్లాడుతున్నారో, ఏమేం చేస్తున్నారో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. మీ రాజ్యంలో మీరు పరిపాలించిన ప్రభుత్వం కాదు ఇది. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి కూటమి పరిపాలన దానిలో మీరు చేయబెట్టారంటే మీరు ఎందుకు పనికిరారు. మీరు బాగా ఆలోచించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఆడవాళ్ళన్నా ఎవరన్నా మీకు గౌరవం లేదు. నువ్వు గంట అనని నువ్వు డ్యాన్సులు వేసి నువ్వు ఆ జోగి రమేష్ కర్రలు తీసుకొని చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చి మీ అందరినీ చూస్తే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాగా భయపడతారేమో అనుకొని ఈ రకంగా చేస్తున్నారు. కొంచెం అదుపులో పెట్టుకొని ఎవరికి వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. బస్సు యాత్రని బయలుదేరుతున్నాడు జగన్ గారు. అంబటి రాంబాబు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, కల్తీ నెయ్యి డైవర్షన్ చేయడం కోసమే ఇది సృష్టించారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందువలన జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ ఇట్లాంటి అవాకులు చవాకులు మానుకోవాలి. ఇటువంటి విషయాలు కానిస్తే తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితులు సహించరు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు వైకాపా నాయకులు అదుపులో ఉండాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ చేస్తే ఈరోజు చూశారు కదా ఎలా ఉంటుందో, ఇక నుంచి మీకు అలాంటి ట్రీట్మెంట్లే ఉంటాయి. అందువల్ల మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి.
పెద్ద ఆయన మాట మీద గౌరవంతోనే 19 నెలలు తెలుగు కార్యకర్తలు ఓపిక పట్టారు. ఎవరు చెప్పినా తగ్గేదే లేదు. రేపటి నుంచి మీకు ఒక్కొక్కడికి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. పెదవడ్లపూడిలో మాజీ సర్పంచ్ అన్నె చంద్రశేఖర్ మాజీ మంత్రి అంబటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో పదజాలం వాడాడు. ఎవరు మనుషులు వినకూడనన్న ఎన్నో రకాలుగా మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడే విధానం చూస్తే అంత రెచ్చిపోవటం అనేది రాజకీయంగా తిరిగి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంత ముందుకు రావటం అనేది చాలా పద్ధతైన విషయం కాదు. ఇది రాబోయే తరాలకు కూడా ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన ఈ నాయకులు ఇలా తయారవటం అంటే రాజకీయంగా ఎంతో ఈ రాబోయే భవిష్యత్తులో ఎంతో తేడాలు వచ్చే పరిస్థితి మనకు అవగాహన కలుగుతుంది. అసలు నాయకుడు సరైనడైతే ఈ కింద నాయకులు కూడా ఆయన కింద ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు కూడా కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్తారు. అసలు నాయకుడే ఇలాంటి వాటికి ప్రోత్సాహం మనం 5 సంవత్సరాలు చూసాం. ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు చూసాం. మరలా ఈ సంవత్సరం కాలంలో కూడా ఆయన బయటకు వస్తే అరాచకం. ఆయన ఎక్కడున్నా అరాచకం ఉంటేనే ఆయన ఉంటాడు. ఎక్కడ ఆయన ముందుకు రావటం, ఆయన వచ్చాడంటే అరాచకం జరుగుతుందని ముందే తెలిసిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి నాయకుడికి అసలు ఆడికి అనర్హత చేయటం అసలు నాయకుడికి వేసినట్టయితే అసలు పార్టీనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని నన్ను అడిగితే. ఎందుకంటే మనం ఎన్నో చూసాం వెనక ఈ 75 సంవత్సరాల్లో. ఇలాంటి నాయకత్వం ఈ నాయకుడు వస్తాడనే గెస్సింగ్ లేక ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగం రాసింది ఆయన. ఇలాంటి నాయకులు కనుక భవిష్యత్తులో వస్తారు, ఇలా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తారని కనుక మన అంబేద్కర్ గారు ఆనాడు గెస్ చేసినట్టయితే ఇలాంటి నాయకులు అప్పుడు రాజ్యాంగంలోనే కొన్ని మార్పులు చేసేవాడు. రాజ్యాంగంలో మార్పులు చేసి అనర్హత వేయట్లో పార్టీని రద్దు చేయటాలు ఇలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ గారు లాంటి మేధావి తీసుకునేవాడు. ఆ రోజు నాయకులు ఎంతో ఉందాగా, ఎంతో మంచితనంతో, ఎంతో మోరల్ వాల్యూస్ ఉన్న నాయకులు ఎంతమందినో మనం చూసాం. ఇలాంటి వ్యక్తి నిజంగా ఈ తరంలో రావటం అనేది మన దురదృష్టంగా భావిస్తూ ఇలాంటి అసలు జగన్కే కనుక మనం ఎలక్షన్లో వచ్చేవారికి కూడా కాదు, అసలు అనర్హత వేసేసి పార్టీని రద్దు చేస్తే రేపు చాలా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అరాచకాలు ఉండవు, పరిస్థితులన్నీ చాలా మన చేతిలో మన కంట్రోల్లో ఉంటాయని నేను భావిస్తున్నాను. ఏదైనా కానీ రేపు రాజ్యాంగం మనది చాలా గొప్ప రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాయకుల్ని భవిష్యత్తు లేకుండా చేసినాడే మనుగడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఇలాంటి కూటమి ప్రభుత్వం కనుక మరలా అధికారంలోకి వస్తే ఇలాంటి నాయకుల్ని భవిష్యత్తులో ప్రజలు మర్చిపోతారు. ఇలాంటి ప్రజలు మర్చిపోయిన నాడే మన రాష్ట్రానికి సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.